గురువుగారు మీరు సింహరాశి గురించి చెప్తుంటే అది మా బ్రదర్‌దే. మీరు చెప్పిన నిజంగా అలానే జరిగినాయి. మీకెలా తెలిసినాయి ఇవన్నీ అని అనిపించింది నాకు వింటుంటే. అయితే గురువుగారు మరి తుల, వృచ్చికం, ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. తులారాశి, అదేవిధంగా వృచ్చిక రాశి, ధనస్సు రాశి గడిచిన 2 సంవత్సరాల నుండి మాత్రము తులారాశి వారికి చాలా ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు. సో ఒక 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉంటవి. ఓకే. చాలా నీతివంతులు తులారాశి వారు. చట్టము, ధర్మము, న్యాయము అని మాట్లాడేవారు. అదేవిధంగా ధర్మం వైపు అధికంగా నిలబడతారు. కానీ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే ఇక వాళ్ళు అదే విధంగా వాదించేటువంటి వారు. వీరికి ఎప్పుడు కూడా మనము ఏది చెప్పకుండా ఉంటేనే మంచిది. ఓకే. మీరు వెళ్ళే మార్గం మంచిది అని మాత్రమే మనం చెప్పాలి. కనుక అలాంటి తులారాశి వారికి మరి గడిచిన 24, 25 మాత్రం చాలా డేంజర్ వాతావరణం ఇది. అందులో ఒక 5 విషయాలు చెప్తాను, ఎందుకంటే సమయం లేదు కనుక మనకు. డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు. నువ్వురా, నీకు రేపే డబ్బులు ఇస్తా అని చెప్పి పిలిచి మరి డబ్బులు ఇవ్వకుండా పంపిన సందర్భాలు. ఓకే. అదేవిధంగా భార్య మరొకరితో కానీ భర్త మరొకరితో కానీ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నటువంటి విషయాలను బట్టబయలవడం. ఇప్పుడు భర్త ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఎవరితోనో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నాడు అనుకుంటే భార్యకు తెలవడము, ఈ భార్య వదిలేయడము. లేదా ఒకవేళ భార్యనే ఎవరితోనో మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని భర్త కనిపెట్టడము. దీనికి సంబంధించినటువంటి విషయం పట్ల కొంత గొడవలు, చికాకులు. సో నమ్మకంగా ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాక ఇబ్బందులు. అదేవిధంగా ఒక 50,000 పెట్టి కారు కొన్నా కూడా అబ్బో వాడు కారు కొన్నారా అనే విధమైనటువంటి ఏడుపు గడిచిన 2-2.5 సంవత్సరాలలో. ఓకే. జస్ట్ 5,000 పెడితే ఏం కారు వస్తుంది? 50,000 పెడితే 50,000కు ఎక్కడదో చిన్నది 800 కారు వస్తుంది 10-15 సంవత్సరాల క్రితం. సో దానికి కూడా అబ్బో వారు కారు కొన్నారా అనే విధంగా వారి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి సందర్భాలు. అదేవిధంగా ఇలా ఎన్నెన్నో గడిచాయి. ఒక కూతురికి వివాహం జరిపిస్తే డబ్బులు అధికంగా ఖర్చు అవ్వడము, మరి కూతురు అల్లుడు సుఖంగా ఉన్నారా అంటే లేకపోవడం, ఇలాంటివి ఎన్నో. అదేవిధంగా మరి 2026లో కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. పర్వాలేదు అనే పరిస్థితి మాత్రమే ఉన్నది. ఆగస్టు తర్వాత మాత్రము అద్భుతాలు ఉన్నవి ఈ తులారాశి వారికి. ప్రతీది వివాహము, ఆరోగ్యము, ఇట్లా అన్నింటా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు అయితే 2026 జూన్, జూలై తర్వాత నుండి ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా వారు జన్మించిన సమయానికి ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా ఉండేటువంటి పరిస్థితి వేరు. ఈ 2026లో నెంబర్ 1, నెంబర్ 10, 28లో జన్మించినటువంటి వారు చక్రం తిప్పబోతున్నారు ఈ తులారాశి వారు. ఓకే. సో నామ నక్షత్రం ప్రకారంగా మళ్ళీ వేరే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం అన్ని రకాలుగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక వృచ్చికం, వీరి బాధ అంతా ఇంత కాదు. వీరికి 100 రూపాయలు వస్తే సరిపోదు, 1000 కావాలనిపిస్తుంది. 1000 వస్తే సరిపోదు, 10,000 కావాలనిపిస్తుంది. 10,000 వస్తే 1,00,000 రూపాయలు కావాలనిపిస్తుంది. 1,00,000 రూపాయలకు 10 లక్షలు కావాలనిపిస్తుంది. ఇంతే ఆశ వీరి పరిస్థితి. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పోగొట్టుకుంటారు. అంతే. ఎక్కువ వృశ్చిక రాశి వారు
వీరు ఎక్కడికో పోయి మోసపోవాల్సిన పని లేదు. వీరి రక్త సంబంధీకులే వీరిని మోసం చేస్తారు. వారి చేత వీరు మోసపోతారు. నా, నీ, ను, నే అక్షరాలు నరేషు, నవీను, నవ్య, జ్యోతి, యామిని, యాకయ్య ఈ పేర్లు కలిగినటువంటి వారికి 2021 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు ఆరోగ్య సమస్యలు కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, విపరీతమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు రావడాలు 2024లో కొంత పర్వాలేదులే అనే పరిస్థితి ఉండగా 2025 చాలా డేంజర్. ఇది 26లో కూడా ఏదో కొంత పర్వాలేదు అనే పరిస్థితే ఉంది. మరీ అంత హైలైట్ అయితే లేదు. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి వీరు తప్పకుండా అధికంగా గణపతి ఆరాధన చేయాలి. ప్రత్యంగిర అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి. ఓకే. అటు పిమ్మట ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా గడిచిన 8 నెలల నుండి అస్సలు బాలేదు. స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఇంట బయట ఇబ్బందులు కానీ, గతంలో మీరు చేసుకున్నటువంటి పనులకు, మీరు చేసినటువంటి మంచి చెడులకు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఇలా చేసినటువంటి మీకు ఇప్పుడు కర్మ అనుభవించే పరిస్థితి. అప్పుడు మంచి చేస్తే ఇప్పుడు మంచి, చెడు చేస్తే ఇప్పుడు చెడు. కానీ అందరూ చెడువే అనుభవించే పరిస్థితి ఉంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అసలు విపరీతమైనటువంటి గొడవలు కానీ, అప్పులు అవ్వడం కానీ, రావాల్సిన ధనం రాకపోవడం కానీ, అదేవిధంగా పెట్టినటువంటి వ్యాపారంలో బాగా లేకపోయే దాఖలాలు కానీ గడిచినటువంటి 3-4 నెలల నుండి. సో 2026లో ధనస్సు రాశి వారికి కొంత పర్వాలేదు. ఆ మొదటి అధ్యాయం వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు డేంజర్ జోనే. ఆగస్టు తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలు ఎక్సలెంట్ కాదు, బీభత్సంగా ఉంటుంది. మరి ఈ సందర్భాలలో అప్పులు అవుతాయి, కొన్ని గొడవలు ఏర్పడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఓవరాల్గా ప్రతి రాశివారు ఈ 2026లో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి సూర్యునికి తప్పకుండా మీరు దీపారాధన చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఓకే. మీరు ఇందాక వృశ్చిక రాశి గురించి చెప్తుంటే నేను మధ్యలో మాట్లాడదాం అనుకున్నా, డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని మాట్లాడలేదు. మీరు చెప్పిన పేరుతో సహా అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. అంటే నరేష్, మా ఫ్రెండ్ ఒకరు బెట్టింగ్స్ సంథింగ్ ఆన్లైన్లో అమౌంట్ పెట్టి కోల్పోయి చాలా అవమానాలు బయట, అసలు యాజ్ ఇట్ ఈస్ చెప్పారు గురువు గారు. సూసైడ్ అటెంప్ట్ అయ్యేటువంటి థాట్స్ కూడా ఉంటాయి. అవును, అసలు బ్రతకను అని చెప్పి చాలా ఇదయింది. అట్లీస్ట్ ఇప్పుడు ఒక 2026లోనా తన జీవితం బాగుంటుంది అంటారా? అంటే ఎలాంటి పరిష్కారం చేసుకుంటే మంచిది అంటారు? పోనీ అది పర్సనల్గా నేను చెప్తా. తన యొక్క పేరు కరప్షన్ చూద్దాం, అదేవిధంగా తను జన్మించినటువంటి తేదీకి కొన్ని వేరే మంచి సంఖ్యాశాస్త్రం ప్రకారంగా, అదేవిధంగా ఇటు నడిచే దశ అంతర్దశను బట్టి మధ్యలో భుక్తి ఉంటుంది. సో అవి చూద్దాం, చూసి నేను చెప్తాను. ఓకే గురుగారు, తప్పకుండా కలుస్తాం గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.